సంపేమని చెప్పు నాయనా, నాయనా సంపేమని చెప్పు నాయనా, సంపేమని చెప్పమంటుంటే నాయనా సంపేమని చెప్పు నాయనా. ఎళ్ళు సంపే నాయనా, ఎళ్ళు ఎళ్ళు నాయనా, సంపే సంపేమంటుంటే నాయనా, సంపే నాయనా, ఎళ్ళు సంపే నాయనా, నాయనా నాయనా బాబాయ్ వదలండి, వదలండి రా, వదలండి నాన్న, వదలండి నాన్న, వదలమని చెప్పు నాన్న. ఈ చంపుకోవడాలి వద్దు నాన్న, చెప్పు నాన్న, చంపతో చెప్పు నాన్న, చెప్తావు లేదా? చెప్పు మొగుడు 8 ఏళ్ల క్రితం పెండ్లయ్య ఒక్కరోజు అయ్యింది. నీ పక్కనే కదా డామ్ ముక్కలైపోయినాడు. తీసుకొస్తావా? అది మా నాయన ఈడే చూసావుగా, కదల్లేడు. అన్ని నేనే చేస్తున్నాను, ఏం చేయమంటావు? నేను చెప్పేది కొంచెం. నీ కొడుకు నీ దొరసాన్ని పోయింటే మొన్న ఇంతలో తప్పింది ఈడే. ఈ నీడ్చిపెట్టేమంటావా? అందుకే చంపేద్దామంటావా? మనల్ని చంపేస్తారు. పర్లేదా? నీకు పర్లేదా? నేను పోయినా జంతువుల్లా బతుకుతున్నారు నాన్న, మనుషుల్లా బతకడం లేదు. మీ నాన్నని వాళ్ళ నాన్న చంపుతాడు, వాళ్ళ నాన్నని నువ్వు చంపుతావు, ఆ కొబ్బతో వాడు నన్ను చంపుతాడు, నా కొడుకు వాడిని చంపుతాడు. ఎందుకు నాన్న? అక్కలా ఇంకా ఎంతమంది ఉండాలి? ఎంతకాలం భయపడుతూ బతకాలి? నాన్న వద్దు నాన్న, నన్ను చెప్పు నాన్న, చంపతో చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న వద్దు. సరే పారిపోదామా? అందరం పారిపోదామా? యాడికి పోరిపోదాం? చెప్పు నీ దొరసాని ఊరికా? 4,000 కుటుంబాలు రా, 30 ఊర్లు తరతరాలుగా మనల్ని నమ్ముకొని ఉన్నాయి. మనం లేమనుకో మొత్తం శ్మశానమే బూడిద చేసేస్తారు. దీనికి చెప్పు సమాధానం. చెప్పురా. అవ్వచ్చు, బూడిద అవ్వచ్చు, కానీ దీనికి మాత్రం ఒప్పుకోను అంతే. వదలని చెప్పరా, లేకపోతే నేను వదలంతే.